50 కళ్ళు తీసుకొని 50 కళ్ళు చెట్టు చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్. పరమన్నం ప్రసాదం తినే భక్తులందరూ చెప్పండి. యూట్యూబ్ వ్యూవర్స్ కి ప్రసాదం అండి. యూట్యూబ్ వ్యూవర్స్ కి అందరికి ప్రసాదం. అందరు స్వీకరించండి. తల్లి కృప. పొద్దున్నటి ప్రసాదాలే తింటున్నామండి. అరే మళ్ళీ తోలుకొని పోయి దర్శనం మంచిగా చేయించుకొని మంచిగా తీసుకొని రా. ఒక నిమిషం చూడండి ఆడున్నాడు. అక్కడ పోతరాజు ఉన్నాడు. ఇప్పుడు నేను చూపిస్తాను రండి. బాబుతో ఒకటి మనిషి ఇక్కడ చూడాలి నాన్న. మంచిగా వచ్చింది. మా బాబాకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంట్లో పెట్టాలా?
వీడియోస్ క్లియర్ లేదు అంటే నేను చూపడానికి అయితే ట్రై చేస్తాను. అంటే గోల్కొండ నాకు ఇన్ని రోజులైతే ముందుకు చేసిన అవన్నీ అయితే చెప్తాను మీకు. అంటే నేను చిన్న సర్కస్కి నేను హాస్టల్లోకి వెళ్తున్నానండి. పిల్లల ఎగ్జామ్ రాసి హాస్టల్లోకి వెళ్ళిన అక్కడ నుంచి అంటే కొన్ని డేస్ వచ్చి ఇక్కడికి తర్వాత హాలిడేస్ అని వచ్చినాక తర్వాత వెళ్ళేసి హాలిడేస్కి కొనాలని హాలిడేస్కి అయితే వచ్చినాయండి. చాలా వీడియోస్ పెట్టలేకపోతున్నా సారీ. మీకైతే మొత్తం చూపించారు అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవ్వండి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం ఉంది ఇట్లా ఏం ప్రాబ్లం లేదు. మస్తు బ్రాండ్స్ ఆఫ్ చూపిస్తుంటాడా మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి కొంచెం మొత్తం చూపిస్తా. వెళ్దాం నడవండి. ఫస్ట్ మనం చూసుకుంటే అది గోవా నడవండి. మొత్తం నీకు మొత్తం క్లియర్ చూపిస్తా. ఇంకా ఇట్లకైనా వెళ్ళాలి. ఇక మనకు ఏడా జాగలేదు. పుట్టకాడికే పోవాలి చక్కగా. అక్కడ పుట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం బ్రైట్నెస్ అయితే తక్కువ మన దాంట్లో. చూడండి ఇదే పుట్ట, గోల్కొండ పుట్ట. గోల్కొండ పుట్ట చూడండి. గోల్కొండ పుట్ట కామెంట్ చేసి ముందరికైతే చూడండి ఇదే పుట్ట. నిన్నైతే ఒక చిన్న తొట్టెలు ఉంది. నాతో లేదు కొంచెం తొట్టెల. ఇదైతే చాలా పెద్దగా ఉంది తొట్టెల. చూడండి వీడే ఆడ కూడా ఒక తొట్టెలు ఉంది. దానికి ఆడ ఒక చిన్న తొట్టెలే ఆడేసారు. చూస్తున్నాడు అని మనం వెళ్ళి మనమైతే మొత్తం పెట్టలేకపోతున్నాను నేను. కొంచెం అంటే తప్పు కొంచెం చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మనం అంతా చేయలేకపోతున్నాం. మీరు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మొత్తం. ఇంకో ఆడ మొత్తం గ్రీనరీ ఉంది చూడండి. ఇంకో ఇక్కడ ట్యాప్స్ రెండు 4 ఉన్నాయి. ఆడ ట్యాప్స్, ఆడ స్టేజ్ ఉంది చిన్న. ఆడ ఒక స్టేజ్ ఉంది. ఆడ మొత్తం బ్లూ కలర్ అవన్నీ కనిపిస్తున్నాయి. బాత్రూమ్లు అంటే వాష్రూమ్స్. అక్కడ ఏమో ఆడ ఇక్కడ ఏమో ఉన్నాయి. మొత్తం అయితే అందరు మెయిన్గా నచ్చకపోతే అక్కడ నచ్చకపోతే ఎక్కువ మాటికి అయితే అందరు ఈయనే ఉంటారు. ఈడ కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. ఈడేం తక్కువ ఉండదు. అన్నైతే మీ అందరికీ తెలిసింది. అప్పుడు వాటర్ ఇస్తుండే. అంటే ఇప్పుడు మొత్తం వాటర్ ట్యాంక్స్ పెట్టాడు. దాని పక్కకు ఒక చిన్న ఉంది చూడాడ. అంటే దెబ్బలు దాకా ఏమన్నా అయినా చూస్తారు. అది ఉంది ఆడ. మనం వేరే వెళ్ళిపోదాం. ఇంకో పెద్ద ఉంది. అలా ఇంకో టోటల్ ఇదే మన గోల్కొండ. మీకైతే వెళ్ళలేకపోతున్నా సారీ. ఇంకో ఆడ గద్ద ఎగురుతుంది. ఆడ మొత్తం ఆడ 2 ట్యాంక్స్ ఉన్నాయి. ఆడ మొత్తం చాలా బాగుంది. చాలా మంది వచ్చారు చూడండి. అన్నీ ఆడ డ్యాన్స్ బి ఆడుతారు కొంతమంది. ఈడ చెత్త కుప్పు ఉంది మొత్తం. ఇక్కడేమో రాసి చూడండి. ఇక్కడ మొత్తం ఆడ మేకలు వస్తారు. అంటే కొంచెం రక్తం ఉంటుంది. ఆడ మొత్తం మేకలు వస్తారు. చూడండి ఆడ మొత్తం మేకలు వస్తారు. అంటే మనం ఆడదాకా పోయి చూసుకోవాలి ఒకసారి అయితే. మొత్తం మొత్తం ఇట్లాంటి పోలీసులు అవన్నీ కట్టేసారు. ఇంత మీదికి ఎక్కుతారు చాలామంది. ఎక్కుతారు. మొత్తం మేకలు వస్తారు ఇక్కడ. అసలు ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఆలోచించేసుకోండి. కొంచెం మనం ఆడదాకా పోయేసి అయితే వ్యవసాయం ఆడండి. ఇక్కడ మొత్తం ఇట్లనే వచ్చేస్తాం మొత్తం. ఇక అది అనుకోని నడవండి. మనం ఆడదాకా పోసేదాం కదా. అది ఇక్కడ మొత్తం గ్రీనరీ చూసాం. నడవండి వచ్చారు. మొత్తం గ్రీనరీ ఉంది. ఇన్నేమో చాలా ఇక్కడ మంచి ట్యాంక్స్ ఉన్నాయి. దీని నుంచి ఇక్కడ వాటర్ వస్తాయి. అక్కడ ఎక్స్పెరిమెంట్ చాలా బాగున్నాయి. ట్యాప్స్ అయితే చాలా బాగున్నాయి. ట్యాప్స్ ఇలా మస్తున్నాయి ట్యాప్స్. అంటే ఇక్కడ మొత్తం చిన్న జాగా. ఇక్కడ మమ్మీ బ్లాక్ చేస్తున్నా మొత్తం. ఇక్కడ మొత్తం ఇక జాగా పల్లెకి పొలం లేకనే ఉంది. అక్కడ వాష్రూమ్స్ ఒకసారి మనం ఆడికి వెళ్దాం. ఇంకో ఇక్కడ చిన్న స్టేజ్ ఉంది. అంటే సపోజ్ లీడర్లు అంటే లీడర్లు కాదు, ఎవరన్నా వస్తారు అక్కడికి. వచ్చే వాళ్ళు వస్తారు.
వాళ్ళు వింటారు. ఎక్కువ మంది ఆడ తిననీకైనా చూస్తారు. ఇక్కడ మొత్తం పెట్టుకుని చూడండి కాదు అవన్నీ అన్నీ అవే ఉంటాయి అనుకోరు కాదు. అక్కడ మొత్తం వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ అయితే మనం చూడండి కాబట్టి ఇన్నే ఆపేసుకోం వాష్రూమ్కి. చూడండి ఆడ వాష్రూమ్స్ ఉన్నాయి చూడండి. మాటికి అందరూ ఆడ పోతారు. ఇంకో ఇక్కడ కోరుకొని ఇంటికి లాస్ట్ ఆడికి వెళ్ళాలి. లాస్ట్ ఇక్కడ వైఫ్ బంద్ వేసిండు అంటే సపోజ్ ఇక పోలీసు వాళ్ళు ఉంటారు ఆడ. పోయితే అయితే ఇంకో ఇట్లా ఎక్కేసారి ఇట్లా ఇట్లనే పోవాలి. ఇట్లా పోయేడుతుంది. ఇలా దుంకేదే ఉంది, ఇంకేం లేదు. మెట్లు ఏమి ఇవ్వాలి మన కోసం. కనీసం మనం వస్తున్నామని కూడా మెట్లు వేపియాలి. టోటల్ నుంచి మన వ్యూ ఇట్లుంది చూడండి. ఆడ మొత్తం ఇట్లుంది అంటే ఎక్కువ మాటికి అయితే ఇంకో చూడండి మొత్తం ఇట్లుంది. మొత్తం ఆడ కొండ కాడ చూసుకుంటే ఇంకో ఆడ రామదాసుని బంధించిన కూడా కనిపిస్తుంది అక్కడ ఎంత దగ్గర నుంచి. ఆడ ట్యాంక్స్ బాగున్నాయి, వాటర్ సౌలత్ కూడా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ కొత్తగా కూడా కనిపిస్తున్నాయి. మిస్ కాకుండా కూడా కొన్ని కట్టారు, ఫోన్లు అట్లా ఇస్తారు. హ్యాపీనెస్ చూసుకుంటే చిల్డ్రన్ కూడా కొంచెం తప్పిపోతారు. చూడండి మొత్తం ఎట్లా అందరూ ఇప్పుడు పోనీ ఇలా మొత్తం చూసుకోవచ్చు. వ్యూ అయితే ఎంత బాగుంది చూడండి. ఆ వ్యూ అయితే ఎంత బాగుంది చూడండి. ఒకసారి కిందికి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే వాచ్ అయితే కరెక్ట్గా లేదు, అయినా మనం ఎట్లన్నా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కిందికి వెళ్ళి చూపించేసి వచ్చేదా మనకు అది అలవాటు విలేజ్ కూడా. చిన్న బ్లాక్ కోసం ఆడదాకా వాల్స్ వచ్చింది, అన్నీ చూపిస్తాం. వీలైతే ఇప్పుడైతే మనం దీనికైతే వచ్చినాము. నాకు అసలు రాజు వచ్చేసినాం. ఏమో ఉంది, మనకైతే అంత కనిపిస్తలేదు. వెళ్ళిపోయి నడవండి, మనకు కూడా కొంచెం తక్కువ ఉంటుంది కదా. చూడండి మొత్తం ఎట్లుంది. యుద్ధానికి వాడినవి ఉన్నాయి. ఇక్కడ నడవండి. ఇక్కడ చిన్న ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఎక్కువ మంది వస్తారు పోతారు. నేనైతే అందరూ వెనకనే ఎందుకంటే సేఫ్టీ ఉండాలి మనకి. వెళ్ళిపోమన్నాడు ఇక మొత్తం పెట్టుకుందాం. ఇప్పుడైతే వెళ్ళిపోం. ఎట్లయితే ఇంకో వెళ్తున్నాం మొత్తం.
నాకైతే ఒక థ్యాంక్ యూ బాయ్ బాయ్. నేనైతే వీడియో కొంచెం భయపడి చేసిన ఇలా అంటే ఎట్లనో మాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది అంటే భయం అవుతుంటుంది. ఎంత భయమైన మొత్తం వీడియో ఏమైనా చూడలేకపోయినా. ఓకే థ్యాంక్ యూ బాయ్. బాబాయ్ 1200లకు మాట అయింది. ఇట్లా తీస్తే మంచిగా వస్తుంది మొత్తం వాడాలి. బాబాయ్ బ్యాండ్ పెట్టి విలువను అంటున్నా.
సబ్స్క్రైబర్ కావాలి. లైక్ దావత్ చేసినావు, ఎట్లా అనిపించింది నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఏమనిపించలేదు. చాలా సంతోషంగా ఉందని చెప్పు. ఏంటేమైనా మొక్కు నేను బోనం ఎత్తుకున్నా, చాలా ఆనందంగా డబ్బులు చెల్లించింది. ఇగో బోనం వీలు చేసిన ఈయన చాలా దిల్దారు, కానీ ఇలా భార్య 1200 బ్యాండ్ పెట్టలేదు. మాకు చాలా చాలా బాధ అవుతుంది. మాకు ఎక్కడున్నా మీ భార్య రావాలి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఎక్కడున్నా వాళ్ళకు బాసల్లో మనకి రమ్మని చెప్పిన పని మనుషులను, కానీ వీళ్ళను బ్యాండ్లను వినిపించిన వాడిని. ఈమె ఆశక్క ఇక్కడే మాట్లాడతారు, పట్టించుకోవద్దు. ఈమెకు సూదులు ఇప్పి మనం మంచిగా ఇప్పిస్తుంది. బ్యాండ్ కొట్టుకుంటే కొట్టనిస్తలేదు. ఎంతవరకు న్యాయం అంటే యూట్యూబర్స్ మీరు చెప్పండి. ఆశక్కకి ఎంతమంది ఆశలు ఉన్నారు? మేము ముగ్గురం ఉన్నాం ఆశాల. ఎలా ఉంటుంది? బ్యాండ్ పెట్టిస్తే మన కేసు అయినా చూసుకొని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఉన్నాడు ఇక్కడ. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసిండు, నాట్ రికమెండెడ్. ఇక్కడ ముగ్గురు, 1 2 3. వద్దని చెప్పు, 3 వేలు చెప్పి ఇప్పుడే వద్దని చెప్పి అందరికి ఒక విన్నపం. చంద్రకళక్క వద్దని చెప్పు. అందరికి ఒక విన్నపం. ఎందుకు 1000 రూపాయలు ఎక్కువ అయిపోతుంది. మా బావ దోస్తులు ఆగు. ఈ ముగ్గురు బట్ట బాసులు కన్న తండ్రులు వీళ్ళు. ఈయన పెద్ద బట్ట బాస్, వీడు చిన్నోడు. అయ్యో ఇట్లాంటి వీడియో అయ్యో. ఏమైనా మొక్కు తీర్చుకోవడానికి వచ్చిర్రా? మొక్కిన మొక్కులన్నీ నిలబెడతాయా? అమ్మవారు సతీకమా? అమ్మవారు సతీకమైన దేవతనా? ఏం మొక్కుకున్నారు? మీరేం మొక్కుకున్నారు? ఎప్పుడైతుందమ్మా? బిల్డర్ మొత్తము ఈ వర్షం వస్తుంది అంటే ఎట్లా కొట్టుకోయిందో అట్లా కరగాలి. వాడు మనసారి మొక్కండి. మంచిగా వర్షాలు పడాలి, మా ఇల్లు కావాలి, చాలా సంతోషంగా రావాలి వచ్చేసారి కానీ అనుకుంటున్నాం. మీరు ఇదే విధంగా చెప్పండి. మీరు చెప్పండి. ప్రస్తుతానికి బాసన్ తోమాలండి. తోమండి. వావ్, ఎంత బాగుందా కుక్క.